హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇంక ఈరోజు వచ్చేసి చాలా హ్యాపీనెస్ వాళ్ళందరికీ మా పెద్దమ్మ వాళ్ళకి. ఎందుకంటే ఈరోజు వదిన ఆడబిడ్డ చీరలు అయితే పెట్టుకుంటున్నారంట. ఇంక అందుకని చెప్పేసి పెద్దమ్మా చూద్దాం. ఇంక వచ్చేసి మా అత్తయ్య గారికి మరదల్లో ఆడబిడ్డలు కదా, ఆడబిడ్డలు వీళ్ళందరూ అయితే చీరలు అయితే తీసుకున్నారు. ఇద్దరు అదిగో గోడ పక్కన ఇక అందుకని చెప్పేసి ఒకసారి శారీస్ అయితే చూసేద్దాం. ఎట్టు చూపి అయ్యానా శారీ బాగుంది. చీరలు రెండు మ్యాచింగ్ ఒకే రంగులో మోడల్ ఉండి మోడల్ ఏదైనా మార్చండి లేకుంటే. వెళ్తున్నారు మరి చీకట్లోనా? రేపు పొద్దున బాగొచ్చుగా. చూసారు కదా, ఇంకా మా పెద్దమ్మ వచ్చేసి మా చిన్నమ్మ మా అత్తయ్య గారికి అయితే చీరలు పెట్టడానికి అయితే వెళ్తున్నారు. అదే వదిన ఆడబిడ్డ చీరలు అయితే పెట్టడానికి వెళ్తున్నారండి. ఇంక నాకు కూడా హ్యాపీనెస్గా ఉంది. మా వదినకి మా అత్తలకు కూడా పెట్టాలనిపిస్తుంది. కానీ నేను పెట్టాలంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని చెప్పేసి ఇంకా అదే ఒక టైం వస్తే నేను కూడా పోయి పెట్టేస్తాను. నన్ను అయితే మీరు గమనించారో లేదో, ఈరోజు చాలా పెద్ద ప్రమాదం అయితే తప్పించుకున్నాను. ఇంకో ఇలాగ ఉన్నాయి కదా, నాకు మచ్చలు అగపడుతున్నాయా? అగపడుతూనే ఉన్నాయి, చాలా క్లారిటీగా అగపడుతున్నాయి. ఏంటంటే ఆ మిస్టేక్ ఎవరు చేయమాకండి, అలాగా తెలిసి తెలియక నేనైతే చేశాను. అదేంటంటే నేను వచ్చేసి రీసెంట్గా నా ఫేస్కి మీరు చూసే ఉంటారు, చిన్న టాటో లాగా చిన్న మచ్చలు ఆగపడుతూ ఉండిద్ది. ఇక్కడ వచ్చేసి చిన్న పులిపిరి అయితే ఉంది. ఆ పులిపిరి పోవటానికి అని చెప్పేసి మొన్న గుంటూరు వెళ్ళినప్పుడు ఇంత మందు అయితే తెచ్చుకున్నాను, పులిపిర్ల మందు తెచ్చుకొని మొహానికి అంతా పూసుకున్నాడే. మొహం అంతా డ్యామేజ్ అంతా ఏం పూసుకోలేదు. మొహానికి పెట్టి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటాండి. ఇంకా అసలుకి ఈ రోజు అయితే మటుకి చాలా బాధగా ఉందండి. అసలుకే మరీ ప్యూర్ అయిపోయాము. ఎందుకంటే ఇంకా పొలాలను అలా వచ్చేటప్పటికైతే ఇంకా మామూలు లేదండి. ఇంకా ఎక్కడ బైకులు అంతే అయిపోయినాయి. ఇంకా చాలా పనులు అయితే ఎక్కడెక్కడే అసలుకే తలకాయ పత్తలు కొట్టుకుపోతున్నాయి కదా మనకి. 2 సంవత్సరాలు, పోయిన సంవత్సరం అంతే అయింది, ఈ సంవత్సరం అంతే జరిగింది. నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కాని అంత పరిస్థితిగా ఉందండి. ఇంకా ఇటు పిల్లలకు వచ్చేటప్పటికేమో ఫీజులు కానీ, మరి ఇంట్లో మామూలుగా ఇంకా ఇవన్నిటికి కలుపుకొని మరి పొలానికి 6 ఎకరాలు పెట్టుబడికి వచ్చేటప్పటికైతే ఇంకా నేను ఫస్ట్ అయితే వ్యవసాయంలో వరేసాను. వరేసేటప్పటికైతే 4 ఎకరాలకి 4 టక్కులు అయిందండి. అసలు నా జీవితంలో ఎప్పుడు లేదు అది, కానీ అది జరిగింది అనుకోలేదు. కానీ అయితే మటుకి ఇంకా తట్టుకొని వచ్చేసాను. ఇంక ఇప్పుడు వచ్చేటప్పటికైతే 2 ఎకరాలు మొక్కజొన్న, 2 ఎకరాలు తెల్లదొన్న అయితే వేసానండి. ఇంకా 2 ఎకరాల మొక్కజొన్న, 4 ఎకరాల తెల్లదొన్న అయితే వేసుకున్నాం కదా. ఇంకా అసలు పురుగే తాగట్లేదండి. దగ్గర ఇప్పటికైతే ఒక 70-80 వేల దాకా పెట్టుబడి అయితే పెట్టేశాను. మరి నాకైతే పనికి పోవడానికి అయితే కుదరలేదండి. ఇంకా పనికి పోవడానికి అయితే కుదరక నేను ఇంకా ఇంట్లో ఇవన్నీ పొలాలతో చూసుకుంటూ అయితే చాలా ఇబ్బందులు ఇరుకులో ఉన్నాను. ఇంకా అదేవిధంగా అయితే మరి జీవనోపాధి జరగాలంటే ఇంకా మరి నేనైతే ఇంకా తప్పట్లేదు. ఇంకా పిల్లలు పెట్టేసి మరి ఇంకా నేనైతే వేరే చోట పనికి అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఎందుకంటే మరి ఇటు వచ్చేటప్పటికైతే డోకరాలు కట్టుకోవాలి, చాలా అసలుకి చెప్పుకోలేనంత ఇదండి. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇంకా వేరే చోట పనికి వెళ్ళిపోతున్నాను. చూద్దాం మరి ఇంకా ఆడైతే పనులు అయితే తెలియదు కానీ వాళ్ళకి పాపం పిల్లలు కదా, ఇంకా వాళ్ళ సంతోషం, వాళ్ళ హ్యాపీనెస్ అది. మన పెద్ద కొడుకు అండి, ఇంకా ఆదర్శ వచ్చేటప్పటికి చిన్న కొడుకు అయితే నిద్రపోతుంది. ఆస్త కూడా ఇంకా ఇప్పటికే నిద్రకు వచ్చేసింది. మరి ఇంకా ప్రజా ఇంకా నువ్వేం మాట్లాడాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా? మాట్లాడి కట్టేసి నువ్వు మాట్లాడుతున్నావుగా, మాట్లాడు. అవును, ఇప్పుడు అది నువ్వు పులిపులికి పూసుకోమని చెప్పారు కానీ అవన్నీ అట్లా చేయవాకి ఎప్పుడు అసలు. ఎందుకంటే ఇంకా నయ్యో నీకు ఇంకా డేంజర్ అది, మొత్తం చర్మంతో పాటు మొత్తం ఎంత ఊడిపోయి వచ్చేది. ఇంకండి ఇలాగొచ్చేసి నేను ప్రజెంట్ తెచ్చుకుంది, నాకు తెలీదు. అంటే ఫస్ట్ వాళ్ళు చెప్పారు ఆయిల్ కొబ్బరి నూనె పూసుకొని తర్వాత అది పూసుకోమని. నేను కొబ్బరి నూనె అనేది దీని వాటికే పూసాను, ఇంకా వీటికి పూయలేదు. కానీ తెలియక మొత్తానికైతే పూసేసుకున్నాను. అంటే మొత్తం ఇలా పూసుకోలేదు, ఒక చిన్న పేపర్ తీసుకుని దాంట్లో కొంచెమే వేసుకున్నాను. కొంచెం వేసుకొని బాగా ఒకసారి ఆ డబ్బా అయిపోవచ్చు పెద్ద.
ఇంకా ఆ విధంగా అయితే చిన్న మిస్టేక్ వల్ల ఈ విధంగా అయితే అయిపోయింది. మా వదిన వాళ్ళు ఇప్పుడే ఫోన్ చేశాను, వదిన ఆడబిడ్డ చీరలు అయితే పెట్టుకుంటున్నారంట అని అన్నాను. వదిన తీసుకునిరా, మేము అంత బాగా చూసుకుంటాము అయ్యి అంటా మాట్లాడుకున్నాం ఇప్పుడే. ఏంది వదిన మొహానికి ఇదంతా ఏంది అలాగైంది అని అంటా ఉన్నారు. ఏం లేదు మీ అన్నయ్య కుట్టాడు మరి ఏదో మాల్ నవ్వుతూ అయితే చెప్పాను. అదేం కాదులే, మా అన్నయ్య కుట్టేవాడో పెట్టేవాడో మాకు తెలియదు అయ్యింది అంటా ఉన్నారు. అదేం లేదులే వదిన, ఇంకా ఆయిల్ పడిందని చెప్పాను. అప్పటికి నిజం చెప్పలేదు మా వదిన వాళ్ళకి కూడా. ఇంకా వంట చేస్తుంటే వేడి వేడి నూనె పడిందిలే అని చెప్పేసి, అంటే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేస్తే చూసి అలాగ అడిగారు. ఇంకా చెప్పాకే జాగ్రత్త అయ్యి అని చెప్పారు. ఇంకా అదేం లేదులే కానీ ఇంకా వదిన ఆడబిడ్డలు చీరలు పెట్టుకుంటున్నారు కదా, మరి నేను రేపు అయితే వస్తాలే అని చెప్పాను ఒక మాట. వెళ్ళాలా అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు రోజులు అందరూ పెట్టుకుంటున్నారంట వదిన ఆడబిడ్డ చీరలు. అందుకని చెప్పేసి వెళ్ళాలనుకుంటున్నాను. ఇంకా వదిన వాళ్ళిద్దరికి, వదినకి మరదలకు కూడా శారీ పెడితే చాలా హ్యాపీనెస్. నాకు ఇక్కడ కన్ను ఒకటే వాసినట్టు అనిపిస్తుంది బాగా. ఆయిల్ పూసుకోలేదండి, కొబ్బరి నూనె ఒక్కటి పూసుకున్నట్టయితే బాగుండేది, కానీ కొబ్బరి నూనె ఒక్కటే మిస్టేక్ చేసుకున్నాను. అంటే నాకు తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇంకా అంటు స్టాండ్ అయితే ఖాళీ అయిపోయింది. అంట్లోనే తోమేసి బయట స్టాండ్లో పెట్టేశాను. బట్టలు అయితే ఉన్నాయి, బట్టలు అయితే మడత పెట్టేసుకోవాలా. ఇంకా పొద్దున్న నుంచి మిషన్ కుడతానే ఉన్నాను, ఇంట్లో పని అయితే చేసుకుంటా ఉన్నాను. ఇంకా ఇదే ఈ టైంలో వాళ్ళు చీరలు పెట్టుకుంటుంటే నాకు ఒక హ్యాపీనెస్ అనిపించేసి, ఇంకా మా చీరలు అయితే చూస్తారు కదా చాలా బాగున్నాయి. మా అత్తగారికి తీసుకున్నాను ఇద్దరు. ఇంక ఇంట్లో మొత్తం పనులన్నీ చేసుకున్నాక మరి నేను ఏం కర్రీ చేశాను అనేది చూసేద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఇంట్లో పని అయితే చేసుకోవాలి. ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసాను. రీసెంట్గా నా కొడుకు అయితే ఇంకా గుండె అయితే చేపించేసానండి, గుండెలు తీసుకెళ్ళి. కానీ ఎవరికి ఏం చెప్పలేదు, నాలుగు ఉన్నంతలో అయితే నేను చేసుకుని అయితే వచ్చాను. బొమ్మలు చూడకూడదు మమ్మీ, స్కూల్లో మిస్ ఏం చెప్పింది, బొమ్మలు చూడమని చెప్పిందా? బొమ్మలు చూడమని చెప్పిందా? నిజంగా చెప్పిందా? అది నీకు అసలు బడిలో ఏం చదువుతున్నారా? సెల్ చూడమని చెప్పారు ఒకటే, ఇంకా ఇంకేం చెప్పలేదా? ఇంకా ఏమని చెప్పారు? చెప్పలే చెప్పారులే. ఏబిసీలు వచ్చినాయి నీకు? ఎన్ని వచ్చినాయి ఏబిసీలు? అలా చేయకూడదు, కానీ నీకు ఎన్ని ఏబిసీలు వచ్చినాయి చెప్పు. అదే నీకు జనగణం పాట పాడవచ్చా? పాడాయి ఒకసారి, పాడాయి. సరే మరి మళ్ళీ పడు. జనగణమన తినాయక జయ హే పాడు. ఎవరికాడు పాడతాడు? నా పాట నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెల్ కూడా పడేసావు గారా. నేను సబ్స్క్రైబ్ చేసుకుని ఎట్టా అనమాట, సెల్ నట్ట కొట్టమని చెప్పానా? 50,000 రూపాయలు సెల్ రా అది. అది ఇప్పుడు కొడతానని వాడు చూడ ఎంత లైల్ చేస్తున్నాడు అసలుకి. నువ్వే వాడే రౌడీ అట్ట కొట్టాలా, అలా కొడితే సెల్ పడిద్ది. ఓకేనండి, ఇంకా చాలా హాయ్ చెప్పి మా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పు. చూసావా?